ఎంతో వేల మంది లక్షల మంది కోట్ల మంది దేవునిగా కొలిచే ఒక రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అసలు రాజశేఖర రెడ్డి చనిపోతే వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండె పగిలి చనిపోయారంటారు. జగన్మోహన్ రెడ్డి పోతే ఎంతో ఇది అలాంటి వాళ్ళకు ఎటువంటి హింసాత్మకమైన ఆలోచనలు ఉన్నాయంటారా? మీరు నమ్ముతున్నారా రాజశేఖర రెడ్డి చనిపోతే అనేక మంది ప్రాణాలు కోల్పోయినారని? కాదు, ఇవన్నీ చాలా చీప్ పాలిటిక్స్ అని నేను అనుకుంటా. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి చనిపోయాడని బాధపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా విపరీతంగా ఆ రోజు ఉన్నటువంటి మీడియాలో అప్పుడు చూపించినటువంటి గ్రాఫిక్స్ కానీ, అప్పుడు వచ్చినటువంటి పాటలు కానీ, లేకుండా రాజశేఖర రెడ్డి ఆ ఎలక్షన్లో అప్పుడే గెలవడము అవన్నీ చూసినప్పుడు కొంచెం సానుభూతి రావడం కానీ, లేకపోతే అడ్మిరేషన్ అని ఇవన్నీ జరుగుతాయి. కానీ ప్రాణాలు కోల్పోయి అంత పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎంత నీచంగా జరిగిందంటే ఆ ఉద్దంతం అంతా చూస్తే, ఆ మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే 1100 మంది రాజశేఖర రెడ్డి చనిపోతే ప్రాణాలు పోయినారని. ఇప్పుడు నా ఇంట్లో ఉంటా, నా తండ్రి కంటే ఎక్కువ ఎవరన్నా నాకు ఉంటారా? తండ్రి ముఖ్యం. నా తల్లి కంటే ఎక్కువ ఎవరన్నా ఉంటారా? తల్లిదండ్రుల తర్వాత ఇక్కడేటువంటి ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోతే వారం రోజులు మామూలు అవుతాండ్రు. రాజశేఖర రెడ్డి పోతే ప్రాణాలు ఎందుకు కోల్పోతారు? నువ్వు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎక్కడ హాస్పిటల్లో ఎవరు చనిపోయినా వాని దగ్గరికి పోయి, రే నీకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తా, నువ్వు రాజశేఖర రెడ్డి చనిపోయింటే చనిపోయినా అని చెప్పురా, ఆ దాంతో గుండె ఆగి చనిపోయినా అని చెప్పు, నీకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్తే ఆ డబ్బులకు పాలుతుబడి 1100 మందిని ఆ ఏరియాలో సంబంధించిన వాళ్ళందరినీ కూడా నువ్వు ఆ కేసులో నువ్వు అందరినీ వేసి 1100 చనిపోయారని ప్రచారం చేసుకోవడం ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? నాకు మా ఊర్లో ఇద్దరు తీసుకున్నారు ఈ బెనిఫిట్స్. నువ్వు చెప్పినటువంటి 1000 లిస్టులో మా వేంపల్లి గ్రామంలో 2 ఉన్నారు. పక్కనే ఇడుపులబాయ్ అని చెప్పి రాజశేఖర్ నివసించేటువంటి గ్రామంలో ఇడుపులబాయ్ అని ఉంది, అక్కడ 1 ఉన్నారు. మీరు పోయి అడుగుకోండి, ఎవరన్నా చనిపోయినారేమో. ఎవరన్నా తాగి చనిపోతే అది ఈయన అకౌంటే, ఎవరన్నా హాస్పిటల్లో బాగలేకుండా చనిపోతే ఈయన అకౌంటే. ఆ 2-3 రోజులు ఎవడు చనిపోయినా ఈయన 1 లక్ష రూపాయలు ఇస్తాడు కాబట్టి ఆ అకౌంటే రాజశేఖర రెడ్డి గారి అకౌంట్ అవ్వడాన్ని. కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంటే అప్పట్లో చనిపోయిన వాళ్ళు అదృష్టవంతులు అంటారా? అంతే కదా, అదృష్టవంతులుగా తయారు చేస్తారు. 1 లక్ష రూపాయలు ఇస్తామంటే ఎవరన్నా పేదవాడు ఉంటే ఓకే, అంత ఉన్నతమైన కుటుంబాలు ఉంటే నాకెందుకు 1 లక్ష రూపాయలు అనేవాడు ఉంటాడు. కానీ నిజంగా పేదవాడు ఏదైనా ఉంటే 1 లక్ష రూపాయలు చాలే అనుకుంటాడు. ఎవరన్నా ఆత్మహత్య చేసేదానికి ప్రయత్నం చేసుకుంటాడు. కానీ సహజమైన గుండె పగులుతుంది ఎవరికన్నా. అంటే ఠాగూర్ సినిమాలో వాడు చనిపోతే ఆసుపత్రిలో 33 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిపోతున్నట్లు, వీడు చనిపోతూ 1 లక్ష రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిపోతున్నట్టు అంటారా? అది మంచిదే. అంటే ఒక వ్యక్తిగా మీరు తీసుకుంటే ఇప్పుడు నాయకుడు అవన్నీ మనం పక్కన పెడితే ఒకటే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో వస్తూ కూడా పవరాలగుట్టలో చనిపోవడం జరిగింది ఒక ప్రమాదవశాత్తు. అంటే ఒక నాయకుడు నాకు కూడా బాధ కలిగిందా లేదా మీకు? నాకు బాధ అంటే తప్పకుండా ఏ వ్యక్తి చనిపోయినా కూడా బాధ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. అది కాకుండా ఒక మంచి ఫామ్లో ఒక మంచి ఉన్నతమైన శిఖరంలో ఉండేటప్పుడు చనిపోవడం అనేది ఒక బాధ ఉన్నా కూడా ఒక రకమైనటువంటి రిలీఫ్ కూడా అనిపించింది. ఎందుకంటే నేను ఉన్నటువంటి టెన్షన్స్ అటువంటివి. ఆ రోజు నిష్కారణంగా నన్ను కేసులో పెట్టడము, కేసులో పెట్టి కూడా ఏ రకమైనటువంటి ప్రచారాలు జరిగినాయంటే డబ్బులతో ఏమైనా జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. న్యాయ వ్యవస్థను న్యాయాన్ని కొనైనా కూడా డబ్బులు ఖర్చు పెట్టైనా కూడా శిక్ష చెప్పిస్తారు అనేటువంటి ఒక టెన్షన్ చాలా తీవ్రంగా ఉన్నింది. న్యాయ వ్యవస్థను కొనగలుగుతారా? కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అక్కడక్కడ జరుగుతున్నట్లు కూడా మాకు కూడా తెలుస్తుంది. ఏమన్నా ఒక సంఘటనలు ఉన్నాయంటారా న్యాయ వ్యవస్థ? కోకొల్లలు ఉన్నాయి. అంటే మనం పర్సనల్గా దాని గురించి న్యాయ వ్యవస్థ గురించి ఇప్పుడు చర్చించడం కరెక్ట్ కాదు. కానీ బట్ దెర్ ఆర్ అన్ని వ్యవస్థల మాదిరి ఆ వ్యవస్థలో కూడా లోటుపాట్లు ఉన్నాయి. అది ప్రజలకందరికీ జనానికి అందరికీ కూడా తెలిసినటువంటి సత్యం. నేను ప్రత్యేకంగా చెప్పడం కాదు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ సిస్టమ్, కానీ ఇట్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ సిస్టమ్. 1995 నుంచి 2004 వరకు కూడా మీరు సీఎం రమేష్ గారు కడప, చిత్తూరు, హైదరాబాద్లో కూడా లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉండేవాళ్ళు. ఎప్పుడు భాగస్వామి లేదు, ఎప్పుడు నాకు ఆయనకు భాగస్వామి లేదు. లిక్కర్ వ్యాపారంలో పూర్తి స్థాయిలో మీరు ఇద్దరు కూడా భాగస్వామ్యంతో లిక్కర్ వ్యాపారం చేసేవారు అనేవాళ్ళు. ఆ తర్వాతనే మీ ఇద్దరి మధ్య విభేదాలు. అంటే మంత్రి పదవి మీకు ఇప్పుడు కడప జిల్లాలో మంత్రి పదవి ఇస్తే ఒకవేళ ఆయన కన్నా ఎక్కువ బలవంతులు అవుతారు మీరు అనే ఉద్దేశంతో మంత్రి పదవి రానివ్వకుండా చేయడంలో కూడా సీఎం రమేష్ పూర్తి స్థాయిలో మా పార్టీలో నాకు తెలిసి